సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్ఎస్సి ఐపీఓకి మొత్తానికి సెబీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేసి సో మొత్తానికి క్లియరెన్స్ అయితే ఇచ్చేసినట్టు కూడా మనకి వార్తా కథనాలు వస్తున్నాయి. ఎస్, ఎన్ఎస్సి ఐపీఓకి సంబంధించి ఒక్కొక్కరు ఏం చెప్తున్నారంటే ఎన్ఎస్సి ఐపీఓ ఈజ్ ఇండియాస్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రౌన్ జ్యువెల్. సో ఆ రేంజ్లో ఎలివేషన్ ఇస్తున్నారు ఎన్ఎస్సి గురించి. NSE is not just another financial stock, it is India's capital market backbone. Yes, ఒక్కసారి అసలు NSE IPO గురించి ఏం జరిగింది అసలు? ఒక 10 ఏళ్ల క్రితం ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అప్లై చేసుకున్నారంట, బట్ ఎందుకు సెబీ ఆపింది? ఏం జరిగింది అసలు? యాక్చువల్గా ఏంటంటే ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయింది 2000లో. సో 2000 నుంచి 2010 ఆ టైంలో ఐపీఓకి వద్దామని బిఎస్సితో పాటు అన్ని వచ్చింది. అప్పుడు ఏదో సమ్ మిస్ లోపల కాన్ఫరెన్స్ జరిగి వాళ్ళు నో అబ్జెక్షన్ ఇవ్వలేదు, అబ్జెక్షన్ ఆపారు అనమాట. అప్పటి నుంచి కూడా 10 years పాటు అది కోర్టులో ఫైట్ చేస్తుంది ఎన్ఎస్సి. దాని మీద ఒక క్లారిటీ రావాలి. అలాగే ఎన్ఎస్సి షేర్లు చాలా గ్రే మార్కెట్లో బాగా వెళ్తూ ఉంటాయి, అందరూ కొంటున్నారు ఎన్ఎస్సి షేర్. మరి వాళ్ళందరికీ ఏంటంటే ఒక డౌట్, ఎప్పుడు అది లిస్టింగ్ అవుతుందా ఏంటంటే. సో ఇప్పుడు ఏంటంటే లిస్టింగ్ యాక్టివిటీస్ చేయాలని లాస్ట్ నుంచి కూడా సెబీ కూడా కొంత సపోర్ట్ చేస్తుంది. సో ఇవాళ రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ ఎన్ఎస్సికి నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం అనేది జరిగింది అనేది. సో త్వరలో లిస్ట్ అవ్వడానికి అవకాశాలు కనపడుతున్నాయి దీన్ని. అసలు ఏంటి ఎన్ఎస్సి మీరని ఎందుకు అంత ఇది అని చూసుకుంటే, మీరు అన్నట్టు ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్లో ఇండియాలోనే కాదు, ఎన్ఎస్సి వచ్చి 3rd లార్జెస్ట్ ఈక్విటీ ఎక్స్చేంజ్ గ్లోబల్గా. దాదాపు ఒక 100 ఎక్స్చేంజ్లు ఉంటే ఇది 3rd లార్జెస్ట్ ఎక్స్చేంజ్. అలాగే వరల్డ్ లార్జెస్ట్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ ఇది. తర్వాత 92% ఈక్విటీ క్యాష్ మార్కెట్ షేర్ ఉంది దీనిలో. అలాగే ఇది తీసుకుంటే మోనోపలీ ఇన్ ఈక్విటీ అండ్ కరెన్సీ డెరివేటివ్స్. ఆల్మోస్ట్ ఈక్విటీ కరెన్సీ డెరివేటివ్స్ అన్నీ కూడా ఎక్కువ ఇక్కడ జరుగుతాయి. దాదాపు 2700 లిస్టెడ్ కంపెనీస్ లిస్టే ఉన్నాయి దీనిలో. అలాగే 24 crores ఇన్వెస్టర్ అకౌంట్స్ ఉన్నాయి మేజర్గా. సో ఇప్పుడు ఇండియాలో కాదు, వరల్డ్లో కూడా లార్జెస్ట్ ఎక్స్చేంజ్. అలాగే వెరీ సొఫిస్టికేటెడ్ ఎక్స్చేంజ్. చాలా 99% ప్యూర్ ట్రేడ్స్, ఆర్డర్స్, అన్ని ఎగ్జిక్యూషన్స్, ఇటువంటి ఫ్రెండ్లీ, ఈజీ టు ఆపరేట్. అలాగే వీటి యొక్క స్థితి కూడా కరెక్ట్, ఎగ్జిక్యూషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవ్రీ సెల్ఫ్ మెకానిజం డెవలప్ చేస్తున్నారు. సో ఎన్ఎస్సిలో ఇంకా ఏంటంటే ఇది చెప్పాలంటే హై మార్జిన్ ప్లాట్ఫామ్ బిజినెస్, అంటే 60 to 70% మార్జిన్స్ ఇవి ఇస్తున్నాయి. అలాగే క్యాష్ జనరేటివ్, అలాగే అసెట్ లైట్ ఫ్రాంచైజీ. ఈ మోడల్ కూడా ఏంటంటే ఫ్రాంచైజీ ఓరియంటెడ్. స్టాక్ బ్రోకర్స్, స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ బ్రోకర్స్ ఒక డిజైన్డ్ ఉంది. దానిలో ఏంటంటే ఎంట్రీ బ్యారియర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏ కంపెనీ కూడా ఎవరైనా గబక్కన స్టాక్ బ్రోకర్ అవ్వలేరు. సో ఒక రిస్ట్రిక్టివ్గా ఉంది. ఆ తర్వాత ఏంటంటే స్ట్రక్చర్ ప్లే ఆన్ ఇండియన్ ఫైనాన్షియలైజేషన్. ఇండియాలో ఎవరైనా కానీ ఏ కంపెనీ అయినా ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అవ్వాలంటే, ఐపీఓ రావాలన్నా ఎన్ఎస్సిలో కానీ లిస్ట్ అవ్వాలి. సో అలాంటి ఒక బ్యాక్ బోన్ అనమాట ఇది. సో లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ అసెట్ని లాంగ్ టర్మ్ చేసింది ఇది స్ట్రక్చర్. సో ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ఎస్సిని ఎలా చూడాలి అంటే, ఎన్ఎస్సి అనేది వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ కంపెనీ కాదు, ఇట్ ఈస్ ఏ ఇన్కమ్ జనరేటెడ్ కంపెనీ. ఒక అసెట్ లాగా చూసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ లాగా చూసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎప్రిసియేషన్ చేయాలంటే ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్మెంట్ కానీ అది చేసుకోవచ్చు అని చెప్తున్నాం. సో ఎన్ఎస్సికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇండియాలోనే లార్జెస్ట్ ఉన్నాయి 2 ఎక్స్చేంజ్లు, 2 చాలా స్ట్రాంగ్ ఎక్స్చేంజెస్ మనకి, బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ. సో ఇప్పటికే 25 crores అకౌంట్స్ ఉన్నాయి, యాక్టివ్ అకౌంట్స్ 25 crores అకౌంట్స్ ఉన్నాయి. అలాగే ఇంకో 10 ఏళ్ళు పోయిందంటే 50 crores అకౌంట్స్ అయిపోయినాయంటే డబుల్ అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఇదేదో షార్ట్ టర్మ్ లాగా కాకుండా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అసెట్ లాగా మనం ఈ షేర్స్ని ఉంచుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది అది. సో అందుకేనేమో ఎన్ఎస్సి అనేది ఇట్స్ నాట్ అన్ ఐపీఓ, ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రౌన్ జ్యువెల్ అన్నారు. అవును. సో అలా తీసుకోవచ్చు దాన్ని. అంటే
మనకేంటంటే ఎంత మళ్ళీ ఒకటి ఇప్పుడు ఇలాగే అన్నాం ఎల్ఐసి గురించి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇది మనం సెక్టర్ అలొకేట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్లో మీరు ఓన్లీ 20% అలొకేట్ చేయాలి ఏ కంపెనీకైనా. అది ఫండమెంటల్. ఎంత గొప్ప కంపెనీ అయినా మనం ఇప్పుడు ఒక 5 lakhs అకౌంట్ ఉంటే 2 lakhs అలొకేట్ చేయాలి, కానీ మొత్తం 5 lakhs ఒక సింగిల్ కంపెనీ మీద ఎప్పుడు బిలీవ్ చేయకూడదు. సో డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాల్సిందే ఇంపార్టెంట్. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank you, మచ్.